730 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయని హోంమంత్రి అనిత తెలిపారు. ఇలాంటి నేరాలపై అవగాహన కోసం విజయవాడలో నిర్వహించిన వాగ్దాన్లో ఆమె మాట్లాడారు. లోన్ యాప్లు, హనీ ట్రాప్ ఊబిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఈ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి. కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పుంతలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర కోటి 1,1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి. కానీ కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలు